హలో గైస్, ఈ వీడియోలో మనం టెలివిజన్ పోయం సమ్మరీ గురించి తెలుసుకుందాం. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సమ్మరీ ఆల్సో లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, బట్ అది సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్డ్గా అనడంతో మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో గైస్, టెలివిజన్కి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ మన పిల్లలు ఈ ఇంట్లో టీవీ ఉండడం వల్ల కళ్ళు అంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, బాగా టీవీకి అడిక్ట్ అవుతున్నారు, బుక్స్ చదవడం లేదు, అంటే వాళ్ళ క్రియేటివిటీ దెబ్బతింటుంది. సో జస్ట్ ఇలాంటిది ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనమాట రైటర్. ఏంటంటే ఇన్ ప్లేస్ ఆఫ్ టీవీని రీప్లేస్ చేసి బుక్స్ పెట్టండి అక్కడ షెల్ఫ్స్లో, సో దట్ మనకి కొంచెం పిల్లలు బాగా స్టడీస్ పైన ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ థాట్స్ పెరుగుతాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, బాగా చదువుకోగలుగుతారు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తున్నాను అనమాట. ఓవరాల్గా ఇందులో ఇదే ఉంటుంది టెలివిజన్, బట్ నేను లైన్ బై లైన్ చదువుతూ చెప్తాను, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో గైస్, ఇక్కడ ఏంటంటే రోల్డ్ డాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్, ఇప్పుడు ప్యాసేజ్ చూడండి, రోల్డ్ డాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫాలిక్ మోడర్న్ రైటర్స్. సో ఇప్పుడు మనం కొంచెం రైటర్ గురించి తెలుసుకున్నాం. రైటర్ వచ్చేసి రోల్డ్ డాల్ అనమాట. సో అతను మోడర్న్ ప్రొఫాలిక్ రైటర్స్ అనమాట, అంటే ఇంగ్లీష్ రైటింగ్స్ రాస్తూ ఉంటాడు. అండ్ వెల్ నోన్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆథర్, అంటే చిన్నపిల్లలకు సంబంధించిన కథలు, సో చిన్నపిల్లలకు సంబంధించిన ఏమన్నా రైటింగ్స్ కానీ చేస్తూ ఉంటాడు అనమాట. ద పోయం టెలివిజన్ ఈజ్ అ ఫేమస్ పోయం ఆఫ్ డాల్ దట్ అడ్వైజెస్ అండ్ ఇన్స్పైర్స్ టు రీడ్ బుక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ద టెలివిజన్. సో ఈ పోయం దేన్ని సజెస్ట్ చేస్తుంది, మనకి ఏం చెప్పాలనుకుంటుంది అంటే టెలివిజన్ చూడడం కన్నా బుక్స్ చదివితే చాలా బెనిఫిట్స్ ఉంటాయనే విషయం మనకు ఒక మెసేజ్ అనేది ఇస్తుంటారు అనమాట పోయిట్. సో ఇక్కడ మనకి సింగిల్ లైన్లో మనకి ఏం చెప్పాలనుకుంటో అది చెప్పేసిండు. ఇప్పుడు డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ ప్యాసేజ్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఓకేనా. సో నెక్స్ట్ రోల్డ్ డాల్ ఏం చెప్పాలనుకున్నా అంటే హీ అడ్వైజెస్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్స్ దట్ పీపుల్ షుడ్ నెవర్ ఎవర్ అలౌ దేర్ చిల్డ్రన్ టు గో నియర్ ద టెలివిజన్ సెట్. ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ నాట్ టు ఇన్స్టాల్ ద ఇడియాటిక్ థింగ్ కాల్డ్ టెలివిజన్. సో పేరెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తుందంటే మీరు పిల్లల్ని టీవీ దగ్గరికి పంపించకండి, టీవీని చూపించకండి. ఇంకా బెటర్గా చెప్పాలంటే ఏంటంటే మీరు టీవీని ఇన్స్టాల్ చేయకండి, ఇంట్లో పెట్టకండి, ఏ పాసిబుల్ అయితే ఇంట్లో టీవీని పెట్టకండి అనే విషయం చెప్తున్నాను అనమాట రైటర్. సో నెక్స్ట్ ఏమంటుందంటే ద పోయట్ షేర్స్ హిస్ ఎక్స్పీరియన్స్ హియర్. ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హీ విజిటెడ్ he has watched children gaping at the screen. They were starting with their eyes wide open and with absolute concentration of mind. సో నేను ఎక్కడికైతే ఏవైతే ఇంట్లలో రిలేటివ్స్కి దగ్గరికి వెళ్ళినా కానీ, నైబర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, వాళ్ళ ఇళ్ళల్లో చూస్తే పిల్లలు ఏం చేస్తున్నారంటే కంటిన్యూస్గా టీవీ ముందు ఉంటున్నారు, కళ్ళు బాగా ఇట్లా తెరుచుకొని బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటున్నారు అనమాట. మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం స్క్రీన్ పైనే ఉంటుంది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చు అన్న ఒపీనియన్లో ఇంట్లో టీవీ పెట్టకండి పిల్లల ముందు అని చెప్పేసి రైటర్ చెప్తున్నాను అనమాట. దోస్ టీవీ షోస్ కిల్ దేర్ వాల్యుబుల్ టైమ్ అండ్ మేక్ దెమ్ లేజీ విత్ నో రూమ్ ఫర్ దేర్ ఫిజికల్ ప్లే అండ్ ఎక్సర్సైజ్. సో దే హ్యావ్ నో స్పేస్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ బుక్స్ అండ్ నేచర్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్స్. సో ఏమంటున్నంటే ఈ టీవీ చేసుట్లా మొత్తం వాళ్ళ వాల్యుబుల్ టైం, నేర్చుకోవాల్సిన టైం, చదువుకోవాల్సిన టైంలో మొత్తం టైం అంతా వేస్ట్ చేస్తున్నారు టీవీ చూడడంతో. సో వాళ్ళకి ఆడుకుందామంటే అసలు ప్లేస్ లేకుండా అయిపోతుంది రూమ్లో, మొత్తం ఆ టీవీ ఎక్విప్మెంట్తో మొత్తం డిస్టర్బెన్సింగ్గా ఉంది. అండ్ బుక్స్ చదువుదామంటే బుక్స్ లేవు, నేచర్ని ఎంజాయ్ చేద్దామంటే నేచర్ అసలు లేదు. సో వేరే వాళ్ళని కలిసి మాట్లాడదామంటే అంత టైం కూడా లేదు, కంటిన్యూస్గా టీవీ ముందే కూర్చుంటున్నారు. ఇట్లా బాగా చిల్డ్రన్ లైఫ్ బాగా స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి ఈ ఒక పేరెంట్స్కి ఒక సజెషన్ అనేది ఇస్తారు అనమాట. ఇంకా రైటర్ ఏమంటాడంటే వాచింగ్ ద టెలివిజన్ రెగ్యులర్లీ డ్యామేజెస్ ద సెన్స్ ఇన్ ద హెడ్. Children are drawn away from their reality, the real world around him. He just believes what the watches without considering the context. సో ఏమనుకుంటారంటే చిల్డ్రన్ రెగ్యులర్గా చూడడంతో వాళ్ళ సెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, అంటే మన బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది కంటిన్యూస్గా చూడడం కొద్దీ. సో వాళ్ళు చూసిందే నిజం అనుకుంటారు, టీవీలో ఏదైతే చూస్తారో దానికి అట్రాక్ట్ అయిపోతారో అదే నిజం అనుకుంటారు. సొసైటీలో వాళ్ళు మంచి చెడు అనేది ఆలోచించరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, వాళ్ళకి రియల్ వరల్డ్ గురించి ఏం తెలీదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే దే కంప్లీట్లీ గెట్ మెంటల్లీ డిస్టర్బ్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఏం చెప్తున్నంటే రైటర్ కంప్లీట్గా పేరెంట్స్కే చెప్తుండు గైస్. సో మీరు ఇట్లా కాదు, మీరు ఇంట్లో టెలివిజన్ పెట్టొద్దు, ఇన్స్టెడ్ ఆఫ్ బుక్స్ పెట్టండి అని ఒక మెసేజ్ ఇస్తుండు. ద పోయమ్ ఇట్ సెల్ఫ్ రిమైండ్ us that children in earlier times used to read lot of books. Surprisingly, people then spent half of their real lifetime in reading books. అంటే రైటర్ ఏం చెప్తున్నా అంటే ఆ పోయం చూస్తే మనకి ఏమర్థమవుతుంది గైస్, చాలా ఎర్లియర్ డేస్లో
చిల్డ్రన్ బుక్స్ చదవడానికి చాలా ఇష్టపడుతుండే. ఈ టీవీలు ఇవన్నీ ఏం లేకపోతుండే, బుక్స్ చదవడానికి చాలా ఇష్టపడుతుండే. అండ్ రోజు మొత్తంలో సగం హాఫ్ ఆఫ్ దేర్ లైఫ్ టైం బుక్స్ చదవడానికి మాత్రమే స్పెండ్ చేస్తుండే. సో దోస్ డేస్ అట్లా ఉండే. బట్ ఇప్పుడు టీవీ రావడంతో మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ రోల్డ్ డాల్ ద పోయెట్ నౌ రిక్వెస్ట్ ద పేరెంట్స్ ఫర్ దేర్ ఓన్ గుడ్ టు త్రో అవే దేర్ చిల్డ్రన్ సెడ్ అండ్ ఇన్స్టాల్ ఏ బుక్ షెల్ఫ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే రోల్డ్ డాల్ మళ్ళీ పేరెంట్స్ మంచి కోసం ఏం చెప్తున్నాంటే, ఇప్పటికైనా మారండి. మీరు ఆ టీవీ ప్లేస్లో ఒక బుక్ స్టాల్ని పెట్టండి. సో బుక్ స్టాల్ని ఇన్స్టాల్ చేస్తే పిల్లలు చదువుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే డాల్ హియర్స్ అజ్యూర్స్ అస్ దట్ ఆఫ్టర్ a week of two, those children would find nothing to do without a TV set around. So they will finally feel the need to read books. They will come closer to books on their own. అంటే ఏంటంటే మీరైతే ఫస్ట్ ఆ టీవీ తీసి ఒక ఇన్స్టాల్ చేయండి. అంటే ఒక అల్మరా అంటే బుక్స్ పెట్టి ఒక షెల్ఫ్ రెడీ చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు ఆటోమేటిక్గా ఒక 1 వీక్ గొడవ పెట్టుకుంటారు, ఒక 2 వీక్స్ గొడవ పెట్టుకుంటారు. బట్ ఏం దోచక ఏం చేస్తారంటే బుక్స్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ర్యాండమ్ బుక్స్ తీసి చదవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. బట్ అలా చదవడంతో వాళ్ళు అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, టీవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది గైస్ అనే విషయం. అండ్ బుక్స్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి రైటర్ ఇక్కడ పేరెంట్స్కి ఒక సజెషన్ అయితే ఇస్తుండు. సో ఇదనమాట. సో ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే గైస్, అండ్ వన్స్ దే స్టార్ట్ రీడింగ్, the only way is ahead of them. They will find it interesting to read more and more books. They will give them imagination and thought. That will give them the imagination and thought, the knowledge and wisdom, the satisfaction of mind and heart. సో మీరు కనుక అట్లా చేసి షెల్ఫ్ పెట్టగలిగితే ఒక 2 వీక్స్ తర్వాత వాళ్ళకి చదవడం అలవాటు అవుతుంది. అండ్ వాళ్ళకి అదే కాన్సన్ట్రేషన్లో మునిగిపోతారు. అండ్ దే ఫీల్ ఇంట్రెస్టెడ్, మోర్ అండ్ మోర్ బుక్స్ చదవడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి, చదువుతూ ఉంటారు. అండ్ ఇమాజినేషన్ అంటే ఎలా ఉంటుంది, ఇమాజినేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది, థాట్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి చదువుతున్న కొద్దీ. అండ్ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు అనే విషయం మనకి. అండ్ దే ఫీల్ సాటిస్ఫైడ్ ఇన్ ద మైండ్ అండ్ హార్ట్. అంటే అబ్బా చదివి మంచి పని, మా నాన్న బుక్స్ పెట్టి మంచి పని చేసిండు, నేను చదవకపోతే ఫెయిల్ అయ్యేవాడిని, నేను ఇట్లా లూజ్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ అనేది లాస్ట్కి వాళ్ళకి కలుగుతుంది. మీ మంచికే జరిగింది, మా మంచికే చేసిర్రు మా పేరెంట్స్ అనే విషయం వాళ్ళు గమనిస్తారు ఫైనల్గా అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే రైటర్ మనకి ఇందులో ఇచ్చిందనమాట. టెలివిజన్ వల్ల ఎంత అంటే టెలివిజన్ అనేది ఒక ఇడియాటిక్ థింగ్ అనేది హైలైట్ చేస్తూ చెప్పిండనమాట. సో గైస్ ఇది నేను చెప్పాలనుకున్నది. సో గైస్ మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ గైస్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు డూ ద వీడియో ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.